మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవుల యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడు యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని చివరి దశలో ఉంది. వీళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని అనేది వీళ్ళకి తొలగబోతోంది. కానీ ఇప్పుడు రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు మాత్రం వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండడం అనేది, రవితో కలిసి ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలో ఈ యొక్క రవి ఎప్పుడైతే శనితో కలిసి ఉన్నాడో అందులో వీళ్ళకి ఈ శని భగవానుడు వీళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం, లేకపోతే ఎక్కువగా ఏవో బయటికి వెళ్ళాం కదా షాపింగ్లు చేసేద్దాం, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైతే ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుందో ఒక్కోసారి దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే బయట బంధువర్గంలో కానీ స్నేహవర్గంలో కానీ ఎవరైతే ఉన్నారో ఆత్మీయులు లేకపోతే స్నేహితులు వీళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం అనేది జరుగుతుంది. కాస్త స్థిర చరాస్తులు కొనుగోలు విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. అయితే తృతీయ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కమ్యూనికేషన్ విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఎందుకంటే గ్రహాలు ఎక్కువ ఉన్నాయి, అందులో పట్టుదల పరాక్రమ స్థానంలో వాటిల్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించి అంటే ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల కొంత అగ్రెసివ్గా ఫీల్ అయిపోతే నేను ఎలా అయినా సాధించేస్తాను ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మాట సాధిస్తాను అనడం విషయంలో తప్పు లేదు, కానీ ఆ మాట మాట్లాడుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ రవితో కలిసి ఉంటాడో ద్వితీయ స్థానంలో మార్చి 15 వరకు, అప్పటి వరకు మాత్రం ఆర్థిక విషయాల్లో కాస్త చిన్న ఒడిదుడుకులు, సమయానికి భోజనం లేకపోవడం, నిద్ర ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే కాస్త ఏదైతే తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు కావచ్చు, లేకపోతే కోర్టు వ్యవహార పరంగా ఏమైనా ఉన్నా వాటిల్లో పెద్దంత అనుకున్నంత ఫలితాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా తీర్పులు కానీ ఇలాంటివి ఏమీ పెద్ద అంత అనుకూలంగా ఉండవు. ప్రతి విషయాన్ని కూడా పట్టుదలతో చేయాలనే కార్యదీక్షతో చేయడం అనేది ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మార్చి 29 నుంచి కూడా ఈయన యొక్క శని భగవానుడు మారిపోతాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు అనేవి తప్పకుండా వింటారు. సంతానపరంగా వాళ్ళు చేసే విద్య, ఉద్యోగం, వ్యాపారం ఆనందాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు అలాంటి విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధ అనేది అవసరము. అంటే ఎంత స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందినా కూడా ఈ యొక్క ఎంతో కొంత శ్రద్ధ అనేది చాలా అవసరం.
అలాగే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో మధ్య మధ్య జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఏమైనాను ప్రాపర్టీ విషయాలు కానీ, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే షష్టమ స్థానంలో కుజు యొక్క సంచారం కాబట్టి కాస్త అనుకూలంగానే ఉంటుంది. అంటే శత్రువుల యొక్క భారం తగ్గినా కూడా కొంత ఏదైతే ఈ పరిస్థితి అంటే మార్చి 12 వరకు రవి ఎక్కడైతే ఉంటాడో 15 వరకు అప్పటి వరకు జాగ్రత్త వహించాలి. ఎప్పుడైతే ఆయన 3వ స్థానంలోకి వెళ్తాడో అప్పుడు కాస్త కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మకర రాశి వాళ్ళకి ఈ మాసంతో ఈ ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేదండి 7.5 సంవత్సరాలుగా ఏదైతే పడుతున్నారో ఆ 7.5 సంవత్సరాలుగా ఏవైతే పడుతున్నారో అవి తొలగడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని తర్వాత నుండి కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కానీ వాటిల్లో కానీ కాస్త అనుకూలమైన ఫలితాలు పవనాలు వీచడం అనేది జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఈ మాసమంతా కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అలాగే శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం. ఏమైనా గుళ్ళోకి వెళ్ళడం కుదిరిన వాళ్ళు ఎవరైనా అంటే గుళ్ళోకి మాకు వెళ్ళడం కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఉంటే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి 40 రోజులు 40 ప్రదక్షిణాలు చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.